వానికి వాళ్ళమ్మ క్యారీ పెట్టించి 2 రోజులు 3 రోజులు ఉంటావా నువ్వు అంతా తినంటే వాడు మిగిలించుకొని లాస్ట్ తింటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ చేపలు అడిగినప్పుడు చెప్తున్నాడు ఆ పిల్లవాడు ఎవరి దగ్గర మీ దగ్గర ఏమన్నాయంటే నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని వాడు చెప్పినాడు. వాడు 5 తీసుకొని దేవుని దగ్గర తీసుకొని పోతే దేవుడు వాటిని పిలిచి స్తోత్రం చేసి పిలిచి అందరికీ పంచి పెడితే ఎంతమందికి అయినాయి? 5,000 మంది తిన్నారు. పిల్లలు స్త్రీలు కాకుండా పురుషులు 5,000 మంది. ఎట్లయినా ఇవన్నీ దేవుడు దాన్ని ఆశీర్వదించినాడు. దేవుడు చేసిన గొప్ప కార్యము అది అంత మందికి మళ్ళీ 12 కాపులు ఎత్తినారంట. దేవుడు పిలిచితే గొప్ప వాళ్ళు ఎత్తారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలిచినాడంటే మనం ఆశీర్వదించబడతాం. గెలిచడం అంటే ఏంటి? గెలిచడం అంటే నిలుకున్న నేననే స్వభావం ఉంటుంది. దాన్ని వినవాలంటే సి అవుతుంది, అయ్యింటారు. అయ్యేది నేననే అహంకారం. నేను అనేది ఎప్పటికీ ఇంట్లో పడతారు. దాన్ని ఉంచాలి. సి కావాలి. సి అంటే క్రిస్టియన్ కావాలి. సి అంటే అంటే నీకు వచ్చంగా. ఇది నాకు చాలా మంది నేను అనే మాటతో కుటుంబాల మధ్య, మనసుల మధ్య, స్నేహాల మధ్య ఇబ్బంది అయిపోతూ ఉంటారు. ఈరోజు నువ్వు ఆ అది అనేది లేకుండా చేసుకో. అందుకోసమే ఇక్కడ అయినా అది విరిచేసినాడు. విరచడం అంటే విరిగి నలిగిన హృదయం అంటా ఉంటాం. మనం దేవుని సన్నిధికి ఎట్లా రావాలన్నా విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరకు రావాలి. ఆయన విరిచిది. అందుకోసం ఒక పాట కూడా ఉన్నారు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాహామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాహామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా సౌలును విరిచాడు. హింసకుడు దూషకుడు అనేక మందిని చంపిన వ్యక్తి, అనేక మంది చెరసాలకు ఈడ్చుకోబడిన వ్యక్తి, దౌర్జన్యం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. దేవుడు తనకి గొప్ప వ్యక్తిగా వాడుకున్నాడు. ఇదేనా విలువపడాలి. మనలో ఉన్న అహంకారం విలువపడాలి. మనలో ఉన్న మూర్ఖత్వం విలువపడాలి. మనలో ఉన్న భక్తిహీనత విలువపడాలి. ఎప్పుడైతే నువ్వు విలువపడతావో, ఎప్పుడైతే నువ్వు మెత్తగా వంగుతావో
భవిష్యత్ దేవుడు వాడుకోవడానికి పనికి వస్తుంది. ఇదేనా నా దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఆ రొట్టెలు ఎప్పుడైతే విరిచాడో అనేక మందికి ఆకలించడానికి కారణమైపోయింది. చిన్నపిల్లవాడు ఇచ్చాడు. చిన్నపిల్లవాళ్ళు సామాన్యంగా అబద్ధం చెప్పరు. నేను ఒక రోజు బస్సులో పోతా ఉన్నాను. బస్సులో పోతా ఉంటే ఒకరికి 7 ఏళ్ళు ఉండేవి, వయసు 7 ఏళ్ళు ఉండేవి. 7 ఏళ్ళు ఉంటే వాళ్ళ అమ్మ ఏమంటుంది, వాళ్ళ అమ్మ ఆయన మా పిల్లడికి 4 ఏళ్ళు అంటారు. టికెట్ హాఫ్ టికెట్ కొడతారని 4 ఏళ్ళు మా పిల్లలు పెట్టి వాళ్ళు మమ్మీ నాకు ఇప్పుడు 7 గిరి అంటాడు. కండక్టర్ నాకు 7 గిరి అంటాడు. ఏమమ్మా వాళ్ళు చెప్తాడు. లేదు అంటే లేదు మమ్మీ మగనే కదా బర్త్డే ఇప్పుడు 7 కంప్లీట్ అయింది అన్నావు కదా. అంటే చిన్నపిల్లలు అబద్ధము చెప్పాలి. ఈ పిల్లలు కూడా నా దగ్గర 5 వస్తున్నాయి. మరి మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదే, పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేదంటే ఇచ్చేస్తే నేను తినదు ఇప్పుడు నాకు ఎవరు ఇస్తాడు అని ఇవ్వాల. ఈరోజు అందుకోసం దేవుడు ఏం చెప్తాడంటే చిన్న పిల్లల మనసు ఎవరికైతే ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారు పడతారు. ఈరోజు పెద్దలుగా మనము చిన్నపిల్లల మనసు లేకపోతే మనం పరలోక రాజ్యానికి చిన్నపిల్లలకు వాళ్ళకు కలుషం ఉండదు, కోపం ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు. ఇప్పుడు ఏదైనా కొట్టాడుకుంటారు, మళ్ళీ ఒకటి కలిసి తింటారు. మొదటి నాకు ఎంగిలి నువ్వు కొరికించిన భేదాలు ఏమి ఉండవు. వాళ్ళ భేదాభిప్రాయాలు కలిసి తింటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ నవ్వు కూడా 7 ఏళ్ళు లోపల నవ్వు స్వచ్ఛమైన నవ్వు అంట. 7 ఏళ్ళు దాటిందనుకో మన నవ్వులో స్వచ్ఛత ఉండదు. కంటి అయిపోయింది అప్పటికి నవ్వు ఉండదు, స్వచ్ఛమైన నవ్వు ఉండదు. మన ఎవరి నుంచి నవ్వినా కూడా మనసులో ఏదో ఒకటి పెట్టుకొని నవ్వుతూ ఉంటాం. అంటే చిన్నపిల్లల మనసు రావాలని దేవుడి ఉద్దేశం. అందుకోసమే చిన్నపిల్లలు నిలబెట్టి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పిలిచి ఆశీర్వదించి అనేక మందికి రొట్టెలను మరి పంచినట్లు చూస్తాం. మరి సర్వలకు 66వ కీర్తనలో సర్వ నివాసులారా దేవుని గురించి నా సంతోషం గీతము పాడుడి. మరి అందరం సంతోషంతో మరి ఇంకా కీర్తన 4:7 వచనంలో కూడా ఒక మాట ఉన్నది. వారి ద్రాక్షరసము విస్తరించిన వాటి కంటే సంతోషం కంటే అధికమైన సంతోషమును మా హృదయంలో పుట్టించింది. ఒక ధనము ధాన్యము అవన్నీ ఉండేదానికంటే ఎక్కువ సంతోషం మాకు ఇచ్చామని చెప్తూ ఉన్నాను. ఇది దేవుని ప్రియ సంఘం. దేవుడు ఆశీర్వదించేది దేవుని యొద్దకు నువ్వు ఏదైనా తీసుకుపోవాలి. నీ సమస్యను దేవుని యొద్దకు తీసుకుపోవాలా, నీ సంపాదనను దేవుని యొద్దకు తీసుకుపోవాలా, నీ కష్టాన్ని దేవుని యొద్దకు తీసుకుపోతే దాన్ని ఆయన సంతోషంగా మారుస్తాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేది యేసుక్రీస్తు. ఒకవేళ నీ సంతోషాన్ని తీసుకుపోతే నీకు అత్యానందము ఇంకా సంతోషం ఎక్కువ చేస్తాడు, పరిపూర్ణ సంతోషం ఇస్తాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఈ రొట్టెలు కాదు. 6వ అధ్యాయంలో యోహాను సువార్త 51వ వచనం నేను జీవాహారం నేనే. నన్ను ఎవరైతే తింటారో వారే పరలోకానికి ఎక్కుతారు. అందుకని ఈరోజు మనం 1వ తేదీ 1వ నెలలో మనం మొదటి ఆదివారం తీస్తూ ఉంటాం. ద్రాక్షరసము రొట్టె తీసుకుంటూ ఉంటాం. ఆయన శరీరానికి గుర్తుగా మనం తీసుకుంటాం. నా శరీరం ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని మనం పాల్గొంపులు పొందుతూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని జీవాహారము ఆయనే. మరి ఇక్కడ ఈయన అల్ప విశ్వాసంతో ఆంధ్రయ అల్ప విశ్వాసంతో వచ్చాడు. ఈ ఫిలిప్పు నిరాశతో వచ్చాడు. కానీ మరి అల్ప విశ్వాసాన్ని దేవుడు అంగీకరించి మరి కార్యం కూడా జరిగినది. మనం దేవునితో మనం ఫలింపు పొందాలంటే, అద్భుతం జరగాలి అంటే విశ్వాసము ప్లస్ విధేయత ఈ రెండు ఉంటే అద్భుతాలు చేస్తాం. విశ్వాసం ఉండాలా, విధేయత ఉండాలి. ఈ రెండు కలిస్తేనే మనకేమొస్తుందంటే అద్భుతాలు జరుగుతాయి. ఇంకా 2వ పాఠంలో మనం గల్తీ రాసిన పత్రికలో 2వ పాఠంలో మనం చూసినట్లయితే మరి 4వ అధ్యాయం 21-30 ఇక్కడ స్వతంత్రాలి కుమారుడు వాగ్దానములకు వారసులు. ఇక్కడ ఆవిడ స్వతంత్రానికి గుర్తుగా చెప్పబడతా ఉంది. ఆవిడ వచ్చేసి దాస్యానికి, మరి శారా వచ్చేసి స్వతంత్రానికి గుర్తుగా మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ చూడండి, మరి సీనాయి కొండ ఆవిడకు గుర్తుగా ఉన్నది. అరేబియా దేశంలో ఆ కొండ ఉన్నది. ఆయన మరి ఆవిడ కూడా అబ్రహాము గారి భార్య. ఆయన దాసిగా ఉంచబడింది కాబట్టి ఆయన దాస్యంగానే ఉన్నారు. ఆ
తొలగించే అధికారం కలిగిన వాడు. హాగర్ అంటే ఏమని? వదిలివేయబడినది అని అర్థం. హాగర్ అంటే వదిలివేయబడినది లేక పారిపోవడం అని అర్థం. అబ్రాహాం అనే మాటకు నా తండ్రి అనే అర్థం వస్తుంది. అబ్రాహాముగా మార్చిన తర్వాత జనములకు తండ్రి అయినాడు. అబ్రాహాం అన్నప్పుడు నా తండ్రి అనే అర్థం వస్తా ఉన్నది. తర్వాత మార్చిన తర్వాత జనములకు తండ్రి. దేవుని మాట విన్న తర్వాత అబ్రాహాముగా మార్చినాడు. శారాయి అనే ఆయన భార్య శారాయి అని ఉండింది. ఆ పేరు అర్థం అంటే కలహ ప్రియమైన, కులీనమైన, అంటే ఎప్పుడు కొట్లాడేయంగా ఉంటారు. ఆ పేరుకి అర్థం. మళ్ళీ ఏం మార్చినాడంటే దేవుడు శారాగా మార్చినాడు. శారా అంటే రాజకుమారిగా మార్చినాడు. ఇది నాన్న మనం కూడా మార్చబడాలి. అందుకే ఈ శారా అనే స్వతంత్రాల కుమారుడు. మరి యెరూషలేముకు, ఆమె యెరూషలేము కొండకు మన సాదృశ్యంగా ఉన్నారు. యెరూషలేము పట్టణంకు సాదృశ్యంగా ఉన్నారు. స్వతంత్రాలుగా ఉన్నారు. ఈరోజు స్వతంత్రాలు కుమారుడుగా మనం ఉన్నాం. ఇస్మాయేలు శరీరముగా సంతానముగా పుట్టినవాడు. ఇస్మాయేలు ఎలా పుట్టినాడు? శరీరానుసారంగా పుట్టినవాడు. ముసలి వయసులో మరి జన్మించడానికి అవకాశం లేని సమయంలో 100 ఏళ్ల వయసు ముసలి ఆయనకు 90 ఏళ్ళు శారాకు పుట్టిన వాగ్దానంతో పుట్టిన వారే నిజమైన వాగ్దాన పుత్రుడు. ఇస్మాయేలు శరీరానికి సంబంధించిన భౌతికమైన అంటే ధర్మశాస్త్రాన్ని లోబడిన వ్యక్తి, మరి వాగ్దానాన్ని పొందుకోని వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి వాళ్ళిద్దరు కుమారుడు పుట్టినారు. ఒక శరీరానికి సంబంధించిన ఇస్మాయిల్ పుట్టినాడు, వాగ్దానానికి కుమారుడు మరి ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు నవ్వు లేక సిరి అంటే సంపద అనే అర్థము వస్తుంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము మరి స్వతంత్రుడు ఆత్మ సంబంధముగా జన్మించిన వాడు మరి ఇస్సాకు, శరీర సంబంధముగా జన్మించిన వాడు ఇస్మాయిల్ అని మనకి లేఖన భాగాలు చెప్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము స్వతంత్రముగా వాగ్దానం పొందిన వారికి మార్చబడాలంటే దేవుని యొద్దకు మనము రావాలి. మన వాగ్దానాలు మనం స్వతంత్రమైన దేవునికి మరి వారసులుగా మనం రావాలి. కాబట్టి ఇవన్నీ ఎలాగున్నా కూడా ఒక విషయం అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎఫెసీ 2:7, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, అది దేవుని వరమే. ఈరోజు మనం వాగ్దాన పుత్రులుగా మార్చబడాలంటే ధర్మశాస్త్రం కింద మనం ఉండవు. ధర్మశాస్త్రం మనల్ని బానిసలు